రామ్ చరణ్ గారి జన్మదిన శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా చిరంజీవి యువత ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా కేక్ కటింగ్ మరియు అన్నదాన కార్యక్రమాలు జరుపుతున్నాము. ఈ యొక్క కార్యక్రమంలో మెగా ఫ్యామిలీ అభిమానులు అందరూ పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎప్పుడు నిండు నూరేళ్లు అష్టైశ్వర్య ఆరోగ్య బలాలతో ఉండాలని కోరుకుంటూ, సినిమా రంగంలో తండ్రిని మించిన తనయుడిగా తనకంటూ ఒక స్టైల్ని ఏర్పరచుకున్నటువంటి రామ్ చరణ్ ఆయన ఎప్పుడు ఇండస్ట్రీలో నెంబర్ 1 స్థానాల్లో ఉండాలని కోరుకుంటూ, రామ్ చరణ్ గారికి సేవా కార్యక్రమాలంటే ఎంతో ఇష్టం. ఆయన ఇప్పటికే రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాలో 2 గ్రామాలను దత్తత తీసుకోవడం కూడా జరిగింది. ఈరోజు ఆయన రామ్ చరణ్ గారు ఈరోజు అందరికీ పిలుపునివ్వడం కూడా జరిగింది. ప్రతి ఒక్కరూ మెగా ఫ్యామిలీ అభిమానులు అయితే రామ్ చరణ్ గారి అభిమానులు అయితే ప్రతి ఒక్కరూ జనసేన పార్టీకి మద్దతుగా నిలిచి ఈరోజు నెల్లూరు జిల్లాలో నెల్లూరు సిటీలో కేతంరెడ్డి వినోద్ రెడ్డి అయితేమి, రూరల్లో మనుక్రాంత్ రెడ్డి అయితేమి, ఈ విధంగా ఇచ్చిన 10 నియోజకవర్గాల్లోని అభ్యర్థులందరికీ మన యొక్క రామ్ చరణ్ గారి అభిమానులు అయితే చిరంజీవి యువత అభిమానులు అయితేమి ప్రతి ఒక్కరూ వారికి మద్దతు పలికి వారి గెలుపుకి కృషి చేసి ప్రతి ఒక్కరూ వారిని ఆశీర్వదించాలని చెప్పి నెల్లూరు జిల్లా చిరంజీవి తరఫున కోరుకుంటున్నాను. ఈరోజు చిరంజీవి యువత ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి రామ్ చరణ్ గారి జన్మదిన వేడుకల్ని అంగరంగ వైభవంగా చిరంజీవి యువత నాయకులు కృష్ణారెడ్డి గారు, కొట్టే వెంకటేశ్వర గారు, రవి గారు, అదేవిధంగా ముఖ్యులందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ముఖ్యంగా ఏదైతే ఈరోజు ఎన్నికలు సమీపిస్తూ ఉన్నాయి, కురుక్షేత్ర సంగ్రామానికి అటు ఆర్థిక పరమైనటువంటి శక్తివంతులు, అదేవిధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఏదైతే ఉందో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో, ఈరోజు సామాన్య సేన అయినటువంటి ఈ జనసేన మీదకి పూర్తిగా యుద్ధానికి సిద్ధమైనాయి. కాబట్టి ఈరోజు రామ్ చరణ్ తేజ్ గారి యొక్క అభిమాన సంఘాలు, అభిమానులు పూర్తిగా ఆ యొక్క శక్తితో ఈరోజు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి వజ్రాయుధమైనటువంటి రామ్ చరణ్ గారి యొక్క ఆ వజ్రాయుధంతో మనమందరం ఎన్నికల బరిలోకి వెళ్ళి ఖచ్చితంగా ప్రతి ఒక్క జనసైన్య అభ్యర్థికి మద్దతును ప్రకటించి, ముఖ్యంగా అయితే నెల్లూరు నగర నియోజకవర్గంలో 2009లో ఏ విధంగా అయితే పీఆర్పీ పార్టీ తరఫున ముంగమూరి శ్రీధరకృష్ణారెడ్డి గారిని గెలిపించారో, అదేవిధంగా ఈరోజు 2019 ఎలక్షన్లో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో, నెల్లూరు నగర నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో ఏదైతే ఒక సాధారణ పోలీస్ కానిస్టేబుల్ కొడుకుగా నన్ను నమ్మి నాయకత్వాన్ని నమ్మి పవన్ కళ్యాణ్ గారు టికెట్ ఇచ్చిన దానికి ఖచ్చితంగా నేను ప్రతి ప్రజలకి ఒక పారదర్శకమైనటువంటి పరిపాలన అందించడానికి ఈ నెల్లూరు నగరంలో కష్టపడతాను. ఖచ్చితంగా ప్రతి రామ్ చరణ్ తేజ్ గారి యొక్క అభిమానులందరూ ఈ యొక్క జనసేనకి మద్దతు ఇచ్చి ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారి కోసం రామ్ చరణ్ తేజ్ గారు ఎన్నో శక్తి వంచన లేకుండా పనిచేస్తున్నారు. మరికొద్ది రోజుల్లో పబ్లిక్ మీటింగ్లోకి వచ్చి రామ్ చరణ్ గారు ఖచ్చితంగా జనసేన పార్టీకి బహిరంగంగా మద్దతుని ప్రకటించి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క జనసేన పార్టీకి ఏదైతే అన్ని మెగా కుటుంబం ఉందో ఆ మెగా కుటుంబం మొత్తం అండగా నిలిచి జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్ళి మనకు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని 2019లో ఆంధ్ర రాష్ట్ర సీఎంగా చేసుకోవాలి. ఆయన సీఎంగా చేసుకుంటే ఏదైతే ఈరోజు ఈ దుర్మార్గాలు ఉన్నాయో, ఈ తెలుగుదేశం ప్రభుత్వం యొక్క దుర్మార్గాలు కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క రౌడీజం కావచ్చు, వీటన్నిటిని తుడిచిపెట్టి పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్రం అనేది ఒక మంచి పరిపాలనని, ఒక నిరుపేద కోటీశ్వరుడిగా కావడానికి, అదేవిధంగా రైతుల కోసం, మహిళల కోసం, విద్యార్థుల కోసం, కార్మికుల కోసం, కర్షకుల కోసం ఎన్నో పథకాలను తీసుకువచ్చినటువంటి వ్యక్తి. మొదటిగా నేను ముఖ్యమంత్రి అయినటువంటి మరుక్షణం మొదటిగా సంతకం చేసేటటువంటిది ఏంది అంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పింది రైతులకి ప్రతి ఎకరాకి 8,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తా అని చెప్పారు. అంటే ఒక రైతుకి 5 ఎకరాలు ఉంటే 40,000 రూపాయలు సంవత్సరానికి జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అందిస్తుంది. అదేవిధంగా అయితే రైతులు ఉన్నారో
65 సంవత్సరాలు దాటినటువంటి రైతులకి వాళ్ళ యొక్క శరీరం సహకరించక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ప్రతి రైతుకి ప్రతి నెల 5,000 రూపాయల పింఛన్ని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి దేశంలో 29 రాష్ట్రాల్లో ఎవరైనా ఉన్నారు అంటే ఒక మేనిఫెస్టోలో ఒక జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. ఇలా అనేక అంశాలని ప్రజల్లో తీసుకుపోతూ ఉన్నాం. కాబట్టి ప్రత్యేకంగా రామ్ చరణ్ గారి యొక్క అభిమాన సంఘాలు మొత్తం జనసేన పార్టీకి మద్దతు ఇచ్చి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేసుకోవడానికి ప్రతి ఒక్కరు సహకరించాలని చెప్పేసి మీ ద్వారా తెలియజేసుకున్నాం. మరిన్ని న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం 123 నెల్లూరు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.